యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనము చదువుకుందాము. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆయన ఇక్కడ ఎవరు ఆయన అని మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు. యేసు ప్రభువుల వారు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, మరియు ఆయన దేవుని కుమారుడుగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి ఈ భూమి మీద ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన దేవునితో సాన్నిహిత్య సంబంధమును కలిగి ఉండుటకు, తన యొక్క సంబంధమును ఇంకా బలంగా ఉంచుకొనుట కొరకు, పెంపొందించుకొనుట కొరకు ఆయన మరి తండ్రి అయిన దేవునితో రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు. ఇక్కడ మత్తయి సువార్తికుడు గాని, మార్కు సువార్తికుడు గాని తన యొక్క ప్రార్థనలను విషయమైనటువంటి ప్రస్తావనలు అంతగా తెలియజేయలేదు. కానీ లూకా సువార్తికుడు ఇక్కడ చాలా సార్లు మరి యేసు ప్రభువుల వారి యొక్క ప్రార్థనల గురించి లేఖనాలలో ఆయన ప్రస్తావించాడు. యేసు ప్రభువుల వారు ఇక్కడ ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళెను. ప్రార్థన చేయడానికి కొండకే ఎందుకు వెళ్ళాలి? రాత్రి అంతా కూడా ఎందుకు గడపాలి? ఒక 2 నిమిషాల ప్రార్థన లేదా ఒక 3 నిమిషాల ప్రార్థన చేయొచ్చు. ఉన్న దగ్గరే కూడా ప్రార్థన చేయొచ్చు. ఆయన ఎక్కడుంటే అక్కడ, శిష్యుల మధ్యలో ఉన్నప్పుడు, లేదా ఒక ఇంటిలో ఉన్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు ఒక 2-3 నిమిషాల ప్రార్థన ఉన్న చోటనే ఉన్న పాటన కూడా చేయొచ్చు. కానీ కొండకే ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, యేసు ప్రభువుల వారికి తండ్రి అయిన దేవునితో మాట్లాడుచున్నప్పుడు ప్రార్థన అనగా ఏదో అది ఒక పెద్ద మంత్రం కాదు, లేదా ఏదో పెద్ద భాషలో మాట్లాడడం కాదు, కానీ తన యొక్క హృదయపూర్వకమైనటువంటి మాటలను, తన హృదయంలో ఉన్నటువంటి మాటలను దేవునితో పంచుకోవటమే ప్రార్థన, దేవునితో మాట్లాడడమే ప్రార్థన. కాబట్టి తను దేవునితో మాట్లాడడానికి ఆయనకు ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి సౌండ్స్ లేకుండా ఏకాంతంగా చక్కటి ప్రదేశం ఆయనకు కావాలని మరి ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళేవాడు. అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి సౌండ్స్ ఉండవు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. అలానే రాత్రి అంతా కూడా గడపటం సాధ్యమా అంటే సాధ్యమే. ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, లేదా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తుల నుండి మనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము? ఒక సపరేట్ ప్రదేశానికి వెళ్తాము. ఇక్కడైతే మాట్లాడుతుంటే అన్ని డిస్టర్బెన్స్లు అవుతుంటే సౌండ్స్ సరిగ్గా వినపడదు. ఆ మాటల మధ్యలో కొన్నిసార్లు మాటలు కట్ అవుతుంటాయి. ఏదో ఒక విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, సౌండ్స్ కానీ వచ్చినప్పుడు ఆ కన్వర్జేషన్ అనేది సరిగ్గా జరగదు, అంటే వినపడదు, అర్థం కాదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళినప్పుడు చక్కగా వినపడుతుంది. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ మరి డిస్టర్బెన్సెస్ ఉండవు. అప్పుడు చక్కగా అవతలి వ్యక్తి మాట్లాడేది మనము మాట్లాడేది అవతలి వ్యక్తికి స్పష్టంగా వినపడుతుంది. కమ్యూనికేషన్ అనేది చాలా స్పష్టంగా జరిగిద్ది. అలానే మనకి ఇష్టమైన వ్యక్తి కాబట్టి మనము ఎంతసేపు మాట్లాడినా కూడా గంటలు ఎంతసేపు మాట్లాడినా సమయం తెలియకుండా అలా గంటలు అనేటివి గడిచిపోతాయి. ఆ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడినా సరే, ఫోన్ కాల్స్లో అయినా సరే ఏ డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే మనకిష్టం కాబట్టి మనలో ఉన్నటువంటి కొన్నిసార్లు మన యొక్క సంతోషకరమైనటువంటి విషయాలు పంచుకుంటాము, కొన్నిసార్లు మన బాధాకరమైనటువంటి విషయాలు పంచుకుంటాము. ఎవరితో చెప్పుకోలేని విషయాలు కూడా మన క్లోజ్ ఫ్రెండ్తో, మనకిష్టమైనటువంటి వ్యక్తితో మనం పంచుకొని మన హృదయంలో ఉన్నటువంటి ఆ భారంను దింపుకుంటాము. ఆ విధంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే చాలా సమయం గడిచిపోతుంటది. మనం అనుకుంటాము, అయ్యో ఇంత సమయం అయిందా, అయ్యో తెలియకుండానే గడిచిపోయిందే, ఇంత మాట్లాడుకుందామా అన్నా కూడా ఇంకా మాట్లాడాలనే ఉంటది. ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తే తప్ప ఆ ఫోన్ కాల్ కట్ అవ్వదు. ఇక్కడ వచ్చిన వ్యక్తితో మనము మాటలాపము. తక్షణ కర్తవ్యము అప్పుడు గుర్తొస్తుంది చేయవలసిన పనులు. ఇదే రీతిగా
యేసు ప్రభువుల వారికి తండ్రి అయిన దేవునికి వారి మధ్యలో ఎంతో సన్నిహిత సంబంధం అనేది ఉన్నది. తండ్రి చెంత ఆయనకి ఎంతో మరి చక్కటి అనుబంధం ఉన్నది. మరి కాబట్టి ఆయన చేసే ప్రతి పనికి ముందు తండ్రితో మాట్లాడేవాడు, తండ్రి యొద్ద సమయాన్ని గడిపేవాడు, తండ్రికి తన యొక్క మరి పనులన్నింటినీ కూడా తెలియజేసేవాడు. ఆ విధంగా గడుపుట ద్వారా, సమయము దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆయన పొందుకునేవాడు. ఇక్కడ 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన భూమి మీద పరిచర్య ముగించుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిచర్యను కొనసాగించటానికి, దేవుని రాజ్య సువార్తను మరి తెలియజేయటానికి, ప్రకటించటానికి 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చేసుకోనక మునుపు ఇక్కడ తండ్రి చెంత ఆయన ప్రార్థించాడు. అంటే ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొనక మునుపు ఆయన తండ్రి యొద్ద ప్రార్థించాడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ, దేవుని కుమారుడై ఉన్నప్పటికీ, త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడినాడు. తన్ను తాను తండ్రి దేవుడిగా తగ్గించుకున్నాడు. మరి తండ్రికి విధేయత చూపినాడు. మన యొక్క జీవితాలలో కూడా ఆ రీతిగా మనం ఉండాలి. మనం ఏ రీతిగా మన ప్రియమైన వారితో సమయం గడుపుతాము, ఏకాంతంగా సమయం గడుపుతాము, మనము యేసుక్రీస్తుల వారితో మనం కూడా ఆ విధంగా సమయాన్ని గడపాలి. ఏకాంత సమయం గడపాలి, కుటుంబ ప్రార్థనలో సమయాన్ని గడపాలి, సమూహంగా సంఘంగా మనము ప్రార్థనలో సమయాన్ని గడపాలి. అదే విధంగా ఆయనతో మరి రాత్రంతా యేసయ్య గడిపినట్టుగా మనం కూడా చాలా సమయం ఆయనతో మనం సమయాన్ని గడపాలి. మన కష్టాలు చెప్పుకోవాలి, మన యొక్క వేదనలు చెప్పుకోవాలి, మన దుఃఖము, మన యొక్క ఒంటరితనం, మన యొక్క సంతోషం, మనం పొందుకున్నటువంటి విజయాలు, మన ఆనందకరమైన సమయాలు, మనము అచీవ్ చేసినటువంటివి అన్నిటినీ కూడా ఆయనతో పంచుకున్నప్పుడు మనకు కూడా సమయం తెలియదు. ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, మనము భూమిపైన ఉన్నాము. కళ్ళు మూసుకొని ఏదో చేయటము అదే విధంగా కాదు, కానీ మన పక్కనే ఉన్నాడు. మన తండ్రి వల్ల మన పక్కనే కూర్చొని ఉన్నాడు, మన స్నేహితుని వల్ల మన పక్కనే ఉన్నాడు అని మనము ఆయనతో ముచ్చట రూపంలో ముచ్చటిస్తున్నట్టుగా వర్బల్గా నోటి మాటలతో పెద్దగా మనము మాట్లాడవచ్చు. ఆ రీతిగా ఆయనతో మన సంబంధాన్ని మనం కట్టుకోవాలి. మనము కూడా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కట్టుకోవాలి. అలానే ఆయన ఏ రీతిగా అయితే మాదిరిగా ఉన్నాడో, ప్రతి ప్రధాన నిర్ణయానికి ముందు తండ్రి చెంత ప్రార్థించాడో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన యొక్క పనులన్నిటిలో మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి ముందు కూడా మనం యేసయ్యకు ప్రార్థన చెయ్యాలి. ఏదైతే మనం ప్రార్థనా పూర్వకంగా మనం ప్రారంభం చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకు దానిలో విజయమును అనుగ్రహిస్తాడు. మరి మీరు కూడా మీ జీవితాలలో, మీ కుటుంబాలలో ఏ నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారో, ఏ నిర్ణయమైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు, ప్రతి ప్రారంభానికి మీరు ప్రార్థించండి. యేసయ్య మీకు ఖచ్చితంగా విజయాన్ని సమకూర్చుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారు ఏ పనుల నిమిత్తమై ప్రభువా మరి ప్రారంభం చేయబోతున్నారో, ఏ నిర్ణయాలు చేయబోతున్నారో, ఏ పనులను ఆరంభం చేయబోతున్నారో ప్రతి దానికి ప్రభువా మీరు తోడుగా ఉండండి. వారి యొక్క నిర్ణయాలలో తోడుగా ఉండండి, వాళ్ళ పనులలో తోడుగా ఉండండి. వారు ప్రారంభం చేసే ప్రతి దాంట్లో మీరు తోడుగా ఉండి విజయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.